పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని తిరుపతి కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అన్నిటిల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్లలోకి అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లు అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ గారు కూడా లోకల్ పోలీస్ అండ్ లోకల్ ఆర్ఓస్ మెజిస్ట్రేట్స్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది మనకి ఇక్కడ పిల్గ్రిమ్స్ వస్తారండి. మన టీటీడీలో తిరుమల దర్శనానికి వస్తారు, జెన్యున్ రీజన్ తో వస్తారు. వాళ్ళకి పొలిటికల్ నేచర్ ఇక్కడ ఉండడానికి కారణాలు లేవు. వాళ్ళు లాడ్జెస్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, కానీ అన్ని చోట్ల చెక్ చేయడానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉంది. కాబట్టి ఆ విధంగా పోలీస్ మొత్తం మెషినరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వీడియో రికార్డింగ్ చేస్తాము. ఈ స్ట్రాంగ్ రూమ్ లో కూడా సీసీటీవీ ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తేదీ నైట్, 14వ తేదీ మార్నింగ్ దాకా ఇక్కడ సీల్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సీసీటీవీ ద్వారా రెస్పెక్టివ్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కౌంటింగ్ రోజు దాకా వాళ్ళు ఒక మనిషి ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళు కూడా గమనించవచ్చు, చూడొచ్చు. సో దట్ ట్రాన్స్పరెంట్ గా అన్ని ఏర్పాట్లు ఉందా లేదా, క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఆల్ క్రిటికల్ కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్ లో మనము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. తిరుపతి కాన్స్టిట్యున్సీ, చంద్రగిరిలో 100% వెబ్ కాస్టింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. రియల్ టైంలో ఎక్కడ కూడా ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, అవుట్ సైడ్ ద పొల్యూషన్ ఏం జరుగుతున్నాయో ఒక టీమ్, వెబ్ కాస్టింగ్ వ్యూయింగ్ టీమ్ ఉంటుంది. ఎనీథింగ్ సస్పీషియస్ విల్ బి రిపోర్టెడ్ టు అనదర్ టీమ్, దట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనికేషన్ టీమ్. 18,12,000 అప్రాక్సిమేట్ గా నంబర్ ఆఫ్ ఓటర్స్ మన జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఓటింగ్ కి అందరూ పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటూ